జపాలు ఒక్కటే చేసుకోవాలి అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని హోమాలు చేయవచ్చు అని కూడా విన్నాను నేను. కొంతమంది ఆ విధంగా వాదిస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటే ప్రేక్షకులకి తెలియాలి కదా, జపాలు మాత్రమే చేయాలా లేకపోతే ఇలా హోమాలు అవి కూడా చేసుకోవచ్చా? ఇప్పుడు జపము అని అంటే ఇంతకుముందు మిత్రులు సెలవిచ్చారు. ముఖ్యంగా ఏమిటిదనంటే ఏదైనా గురువు వద్ద మనము వారి వద్ద స్వీకరించినటువంటి మంత్రాలు కానివ్వండి, లేక ఇంకా మిగతా ఇంకా చాలా ఉంటాయి అటువంటి విషయాలు, దాని పునశ్చరణ తప్పకుండా చెయ్యాలి గ్రహణకాలం. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది అంటే అది నిష్ఫలం అయిపోతుంది. దానికి ఉన్న శక్తి ఏదైతుందో అది నిష్ఫలం అయిపోతుంది. చాలా అనొచ్చు, ఎందుకు చేస్తారు ఈ జపం? ఆ జపం చేస్తే మనకెంత శక్తి వస్తుంది. మీరు కావాలంటే చూడండి, మంచి జప సంపన్నులలో మీరు వాళ్ళ ముఖ కవళికను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వాళ్ళని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది. అంత తేజస్సు వస్తుంది ఆ మనిషి మీద. కాబట్టి ఏమిటిదనంటే వాళ్ళు నియమ నిష్టలతో ఉంటారు కాబట్టి దాని యొక్క శక్తి అక్కడ కనబడుతుంది. అయితే ఈ కాలంలో చేస్తే ఏమిటిదంటే ఇంకా 1000 రెట్ల శక్తి ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఒక జపమే కాదు, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు కొంతమందికి ఉపదేశం లేదు, గురూపదేశం లేని వాళ్ళు మరి ఏ మంత్ర పఠన చేయాలి. మామూలుగా అయితే ఈ ఉపనయనం వాళ్ళందరికీ ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఇస్తారు కాబట్టి అది తప్పకుండా చేయాలి గాయత్రి. దాని తర్వాతనే ఇంకేదన్నా ఇష్టదేవతది కానీ ఇంకేదైనా మంత్రాలు స్వీకరించింది ఉంటే అది చేయాలి. ఎంత సంఖ్య అని అంటే ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత సమయం ఉంటే అంత సమయంలో చేయాలి. సమయం ఎక్కువ ఉంటే ఎక్కువ సంఖ్య చేసుకోవచ్చు. అది మన దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ జపం కాకుండా ఈ గురువుల వద్ద ఉపదేశం తీసుకునే వాళ్ళు ఏమిటంటే వారికి నచ్చిన ఏ దేవతల గురించి అయినా వాళ్ళు స్తోత్ర పారాయణం చేయొచ్చు. ఈ రోజులలో చాలామంది అంటే మన లలితా సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతుంటారు. మనకు ఏది నచ్చితే ఏది మనం చేయగలుగుతామో అది ఏది చేసినా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక్కడ లక్ష్యము ఉద్దేశం ఏమిటిదేనంటే ఈ పుణ్యకాలంలో మనము మామూలుగా తెలియక వీలుగాక కొన్ని సందర్భాలలో నిత్య పూజ చేయలేకపోవచ్చు, ఆరాధన చేయలేకపోవచ్చు, అర్చన చేయలేకపోవచ్చు, స్తోత్ర పారాయణం చేయలేకపోవచ్చు, జపం చేయలేకపోవచ్చు ఇబ్బందులతో. కానీ ఈ సమయంలో చేస్తే వాటన్నిట్లలో మనకైతే సంఖ్య తగ్గిందో, అక్కడ ఎంతైతే మనం నష్టపోయినో దాన్ని అంతా కూడా అధిగమించి శుభఫలాన్ని దాని యొక్క నష్టాన్ని పూడ్చుకోగలిగే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇది అత్యంత పుణ్యకాలం అని అంటారు. దీన్ని భయపడవలసిన అవసరం లేదు. గ్రహణం అంటే ఎంతో అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు వారు చెప్పినట్టు కొంతమంది మీరు అడిగేది ఏమిటంటే కొన్ని పూజా ఇవి హోమాలు చెయ్యాలి అని కూడా ఉంది. అది కరెక్టే. ఎందుకనంటే అది మన వరకు కాదు, మన సామాన్య మనుషుల గురించి కాదు. యోగులు ఇప్పుడు వారు చెప్పారు చూడండి, కొందరు దీక్షాపరులు ఉంటారు, మునులు ఉంటారు, ఋషులు ఉంటారు. ఇది ఒక్కరికొరకు చెప్పింది కాదు శాస్త్రం, అందరికీ సంబంధించింది. వాళ్ళు తప్పకుండా ఏమిటంటే నదీ తీరంలో స్నానం చేసి ఆ క్రతువులన్నీ ఆచరిస్తారు. అంతేకాదు శ్రాద్ధాది కర్మలు కూడా ఆచరిస్తారు. అది శ్రాద్ధాలు ఎట్లా పెడతారు అని అంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు శ్రాద్ధ కర్మ కూడా ఇందులో ఉన్నది. అది చేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఎవరు అర్హులు ఎవరు చేయాలో వాళ్ళే చేస్తారు. అట్లా కొంత భాగాలు ఉన్నాయి, అందరికి కాదు. వాడు చేయగలిగిన వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్నట్టు తప్పకుండా చేస్తే ఆ ఫలితం కూడా వస్తుంది. హోమాలు కూడా చేస్తారు, తప్పులేదు. ఒకసారి మనం స్నానం చేసిన తర్వాత, పట్టు స్నానం చేసిన తర్వాత శుద్ధి అయిపోతాం. శుద్ధి అయిపోయిన తర్వాత జపము చేయొచ్చు, మీరు స్తోత్ర పారాయణం చేయొచ్చు. మరి పూజ ఎందుకు పూజ అని అంటే మనం చేసే నిత్య పూజలాగా ఆ దేవుడు మన మందిరాన్ని తెరిచి అక్కడ పూజ చేయకూడదు. అందుకే దేవాలయాలు కూడా పూజ ఆ కిరణాలు పడకూడదు. మామూలుగా పూజ ఇప్పుడు ఒక్క పెట్టు ఇంకే రకంగానో మనం ధ్యానపూర్వకంగా కూడా పూజ చేయొచ్చు. అట్లా ఆ రకంగా పూజ అనేది ఆచరించాలి. పూజ చేయకూడదని కాదు. హోమము అగ్నిదేవుడు ఆయనకేమున్నది, ఆయన ఎక్కడ మూసించలేము. ఆయనకు అగ్నిదేవుడికి హోమం చేయొచ్చు. శాస్త్రాలలో ఉన్నాయి మీకు దాన హోమాలు అన్నారు. జపం చేయొచ్చు, దానం చేయొచ్చు, పూజ హోమం ఇవన్నీ దాంట్లో ఇచ్చారు. దానాలు కూడా చేసుకోవచ్చు. దానాలు కూడా ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు అందరు, ఎప్పుడు చేయాలి, గ్రహణం తర్వాతనా గ్రహణంకు ముందా, 2 రకాలుగా చెప్పిండ్రు. కొంతమంది ఏమంటారంటే దానంకు ముందు సంకల్పం చేసి పెట్టుకొని స్నానం చేసిన తర్వాత దానం ఇవ్వాలి. అంటే విడుపు స్నానం చేసిన తర్వాత దానం ఇవ్వాలి. అది ఆ సంకల్పం అప్పుడు చేస్తాం కాబట్టి గ్రహణ కాలంలో ఇది గ్రహణంకు సంబంధించినటువంటి ఆ పుణ్యఫల